లేవు. ఇప్పుడు కోర్టు ఏదైనా కానీ కోర్టు ఏం చూస్తుంది, ఇప్పుడు ఈ ఆధారాలు ఉంటేనే పెళ్ళైన ప్రూఫ్ ఉంటుంది. అవును. ఈ ఆధారాలు ఏం లేకుండా అప్పటి వరకు అయితే మీరు పెళ్లి కానట్టుగానే ఇప్పుడు మీరు రిలేషన్లోనే ఉన్నట్టే కదా. ఇప్పుడు ఒక రెంటెడ్ హౌస్లో 10 ఏళ్ళు వరకు రెంట్ ఉంటే అది ఓన్ అవుతుందంట. సో అందుకు 9వ సంవత్సరానికి ఎవరైనా లాంగ్ ఉంటే 9 సంవత్సరానికి ఇల్లు ఖాళీ చేపించేస్తున్నారు. అలా 10 సంవత్సరాలు ఉన్నాము, ఇప్పుడు నన్ను వదిలించుకోవాలి అని దాంట్లో వదిలించుకోవాలనుకున్నాడేమో. ఇప్పుడు ఆధారాలు ఏం లేకుండా మరి రాస్తారు నా భర్త అని నిరూపించగలరు. ఆధారాలు ఎందుకు లేవు? మేము దిగిన సెల్ఫీస్ ఉన్నాయి, రిజిస్టర్ చేసుకోలేదేమో. ఇప్పుడు వచ్చిందండి రిజిస్ట్రేషన్, మరి ఇది అది అని. సరే 2 years లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా పెళ్లి కిందనే కన్సిడరేషన్ చేస్తారు అన్నారు. మరి 11 years ఉన్నాం కదా మరి మేము టుగెదర్ అండర్ వన్ రూఫ్. ఇప్పుడు మరి గొడవలు వచ్చినాయి, మీరు విడిపోయారు? విడిపోలేదు, పారిపోయాడు. పారిపోయాడు ఎత్తుకుపోయారు, లేకపోతే ఎత్తుకుపోయాడు, విడిపోలేదు. నాకు నేను వచ్చి నీ ఇంట్లో ఉండి నా ముందుగా నేను వెళ్తున్నాను అని వెళ్ళలేదు, పోరా నువ్వు నేను పంపలేదు. అంటే మీకు గొడవ అయింది కాబట్టే కదా ఇంట్లో నుంచి బయటకు వచ్చి. అసలు గొడవే లేదు. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే 2 days ముందు బయటకు వచ్చాడు రాస్తారని. దట్స్ వాట్. ప్రిజన్ నుంచి బయటకు వచ్చే 2 days ముందు వెళ్ళిపోయాడంట. నేను ఇంటికి వచ్చాను, రాస్తారు నీ ఇంట్లో లేవు, ఫ్లాట్ ఏదో తీసుకున్నావంట అంటే డ్రగ్స్ విషయం అయింది, మీడియా అంతా నన్ను దుబ్బేస్తుంది, నేను ఒక 1 month 2 months బయట ఉంటాను, మీడియా అంతా కొంచెం సెటిల్ అయిన తర్వాత నేనే వస్తాను, ఈ లోపు నేను ఆ ప్రెషర్ తీసుకోలేకపోతున్నాను అన్నాడు. సరే మా పేరెంట్స్ కూడా సరే మంచిగా స్పేస్ అయితే ఇవ్వు, నాకు స్పేస్ కావాలి అంటున్నాడు అనమాట. సరే స్పేస్ అంటే ఇవ్వు, 1 నెల 2 నెలలు చూడు, ఎందుకు మన టైం బాగాలేదు కదా, ఆవేశపడకు అని. అప్పటికే కేసు అవ్వడం ఇదంతా కూడా నాకు కూడా పెద్ద థింగ్ కదండి. 2 నెలలు అయింది. 2 నెలలు అయిన తర్వాత ఏంటి అని అడిగితే నేను రాను అన్నాడు. మరి నా పరిస్థితి ఏంటి అంటే నీకు విల్లా రాసిస్తాను, మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తాను, బట్ ఐ కాంట్ కమ్ అన్నాడు. ఇస్తాను అన్న మాట దాటేసి వచ్చి విల్లా పక్కన పెట్టి మెయింటెనెన్స్ పక్కన పెట్టి వెళ్ళి కేసు పెట్టాను. నేను మనిషి కావాలని, నేను విల్లా తీసుకోను, సెటిల్మెంట్ తీసుకోను, ఇది చేయడానికో నేను ఉండలేదు అతనితో ఇన్ని రోజులు. అతను నాకు మాట ఇచ్చాడు, బతికైనా చావైనా నాతోనే అని, అతనితో నాదని. వదిలేయడం కరెక్ట్ కాదు. వదిలేస్తాను అన్న కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. ఈ ఇష్యూస్ అయినాక కూడా రాస్తారంతో చాలాసార్లు మీరు మాట్లాడడం జరిగింది ఫోన్లో, డైరెక్ట్గా కంటే ఫోన్లో మాట్లాడడం చాలాసార్లు. ఏ రోజైనా మరి ఈ మాట ఇచ్చావు కదా ఏంటి అని అడిగితే ఏం సమాధానం ఇచ్చారు? సమాధానమే రావట్లేదు నోట్లో నుంచి. నిన్న కూడా సమాధానం రావట్లేదు. రాస్తారు ఒకప్పుడు ఇలా లేడండి. నిన్న డైరెక్ట్గా వెళ్ళారు. అవును, ఇన్ని రోజుల తర్వాత. అవును. రాస్తారన్ ఏంటి తన ఫీల్? దొరికిపోయాను రా బాబు అనుకుని ఉంటాడు పక్కా. నా మీద ఫీలింగ్ అంటే మాత్రం నాకు నిన్న కూడా రాజధాని మీద కోపం ఏం లేదండి. ఎందుకంటే మనిషి నాకు తెలుసు కదా, నాకు అర్థమైపోతుంది దట్ అతను లాక్ అయ్యాడు, ఇబ్బంది పడుతున్నాడు అని. ఒక ధైర్యం కనుక రాస్తారని ఒకసారి ఇప్పుడు మనం నాతో పాటు చూస్తున్న అందరూ కూడా ఇస్తే రాస్తారని వచ్చేస్తాడండి వెనక్కి. అక్కడ అమ్మాయి ఆపేసింది కదా రాస్తారన్ దగ్గరికి. మాల్వి మల్హోత్రా స్పందన ఎలా ఉంది, రాస్తారన్ స్పందన ఎలా ఉంది? డైరెక్ట్గా మీతో ఏదైనా మాట్లాడారా? మాట్లాడటం అంటే అదే అండి, ఇప్పుడు మీరు ఏదైతే వీడియోలో చూసారో అదే జరిగింది. మళ్ళీ అక్కడే ఇంకో క్షణం ఉండలేదు ఇంకా అక్కడి నుంచి పోలీస్ కంప్లైంట్, నేను 103కి ఫోన్ చేశాను, పోలీసులు వచ్చారు, వాళ్ళిద్దరిని వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. పోలీసులు వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఈ సిచ్యువేషన్ తర్వాత కూడా మీ దగ్గరకు వస్తారనే నమ్మకం మీకు? నా రాజేనండి, ఎప్పటికీ నా రాజే. ఒకవేళ విడిపోవాలి అని అంటే ఇద్దరి ఇష్టంగా చేసుకున్నాం మేము, ఇద్దరు ఇష్టంగా విడిపోవాలి. నేను ఇంకా విడిపోవడానికి ఒప్పుకోలేదు, పంపించలేను కూడా. పంపించలేరు. మీరు ప్రసాద్ ల్యాబ్ లో రాజ్ తరుణ్ తిరగబడరా స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు, అక్కడికి ప్రసాద్ ల్యాబ్ కి వచ్చారు. ఆ తర్వాత మీరు ఒక మాట అన్నారు ఆ రోజు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం కానీ, ఆ గొడవ చేయడం కానీ అన్ని అయిన తర్వాత ఒక మాట అన్నారు, రాజ్ తరుణ్ ఫోటోకి దండేస్తాను, ఇంకా నాకు రాజ్ తరుణ్ వద్దు, నాకు నా ఇల్లు మాత్రం ఇచ్చేయాలి, నాకు ఇల్లు మాత్రం ఇవ్వాలి అని కాదు, నాకేదొద్దు, దండేసుకొని అనుకుంటాను అని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజు మళ్ళీ నా రాజ్ తరుణ్ నాకు కావాలంటున్నారు అంటే దానికి దీనికి కారణం ఏంటి? కోపంలో ఉన్నాను నేను, అది మామూలు విషయం కాదు. శేఖర్ భాష ఆ రోజు నన్ను తనడం కూడా అండ్ గొడవ అంతా అండ్ డ్రగ్స్ ఇవ్వడం ఇదంతా కూడా అవుతుంది టాపిక్స్ అంతా. ఇన్ని మాటలు అనిపిస్తున్నావా నువ్వు నన్ను?
అన్న దగ్గర నాకు కోపం ఉంటది. అంటే నా తప్పు లేకపోయినా నన్ను ఇలా అనిపిస్తున్నావు ఇంతమందితో అని నేనేం అలాంటి పనులు చేయలేదండి. అలాంటి పనులు నేను చేయలేదు. అదే అని ఇప్పుడు నా తప్పు ఏది లేకపోయినా ఇన్ని మాటలు అనిపిస్తున్నాడు, సైలెంట్ గా ఉన్నాడు. రాస్తారునే తలుచుకుంటే అయ్యే కేసు కాదు. అడగలేదా మీరు ఈ మాట, ఎందుకు ఇదంతా చేస్తున్నా? అక్కడ అసలు ఆవిడ మాట్లాడిస్తలేదు కదా. అంటే నేను నాకు అసలు దాని మీద మామూలుగా చిరాకు ఇవన్నీ రావట్లేదు. ఎందుకంటే బీయింగ్ ఏ ఉమెన్ ఇంకొక ఆడదానికి అలా చేయొద్దండి. అంటే ఇప్పుడు ఏ ఆడదన్నా సరే అని మబ్బ పెట్టి లేదా సెక్షువల్ గా ఆడి సుఖం తీర్చి తీసేసుకోవచ్చా ఇంకా అవతల ఆడదాని మగుడిని? అందుకే నిన్న వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మాల్వి మల్హోత్రా ఏం స్పందించింది? అసలు మిమ్మల్ని ఎందుకు నిలబడనీయలేదు అక్కడ? ఫస్ట్ ఆఫ్ కోర్స్ దాని హౌస్ కాబట్టి గెట్ అవుట్ అంటుంది. మరి నా మనిషిని ఎందుకు పెట్టుకున్నావు? నా మనిషిని పెట్టుకున్నావు కాబట్టి నేను ఇంటికి వచ్చాను. నేను ఆ మాట మీరు అడిగారా? అడిగాను, అరుస్తూ మర్చి అడిగాను. యూ ఫస్ట్ గెట్ అవుట్, యూ ఫస్ట్ గెట్ అవుట్, ఫక్ ఆఫ్ అవే అంటుంది. నా మనిషిని పంపించు, వెళ్ళిపోతాను నేను. అప్పుడు రాజు స్పందన ఏం లేదు, సైలెంట్ గానే ఉన్నాడు. బట్ రాజు పద వెళ్ళిపోదాం అని ఎప్పుడైతే అన్నానో రావడానికి లేచాడు. లేచి ఇట్లా అడిగేశాడు. అమ్మాయి అక్కడ నుంచి ఉన్న అమ్మాయి రాజుని ఆపేసి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనేది చూసాం అందరం. మీరే చెప్పాలి మరి ఆ వీడియో చూసినప్పుడు మీకేమనిపించింది? ఆ వీడియో మేము చూసాము. ఓకే, ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఓకే, మీరు వెళ్ళారు అక్కడికి. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన విషయం దృష్టిలో పెట్టుకొని నిన్న మీరు రిలీజ్ చేసిన వీడియో, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రజల్లో కూడా మీ వీడియోలు చూస్తున్న వాళ్ళు, మీ కేసుని అందరు చూస్తున్నారు. అంతా తెలంగాణ రాష్ట్రము అండ్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి, సినిమా పరిశ్రమ కూడా చూస్తూ ఉంది. చూసే వాళ్ళకి ఇప్పుడు 2 విధాలుగా అనుకుంటున్నారు. ఏమని అంటే ఇప్పటి వరకు ఇన్ని ఆధారాలను ఒక వర్షన్లో లావణ్య వర్షన్లో లావణ్య, రాజ్ వర్షన్లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కూడా అసలు నాకు సంబంధం లేదు అనే రీతిలోని మాట్లాడింది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండడం ఏంటి, ఎందుకున్నారు అనేది ఒక కోణం అయితే, ఇంకో కోణంలో లావణ్య నిజంగా రాజ్ తరుణ్ కోసమే పోరాడుతుంది అని కొంతమంది. రాజ్ తరుణ్ కోసమే పోరాడుతుందా? ఇదంతా ముంబై వరకు కూడా వెళ్ళి షూట్ చేసింది అంటే ఈ వీడియోని రిలీజ్ చేయగలిగింది అంటే రాజ్ తరుణ్ కావాలనుకుంటుందా? ఎందుకు రాజ్ తరుణ్ వద్దనుకున్నా లావణ్య కావాలనుకుంటుంది? మళ్ళీ అదే మాట చెప్తా, ఏదో సిచ్యువేషన్ వస్తేనో ఒక ఏదో పొరంబోకు ఇది రాజ్ తరుణ్కి ఎందుకు రావట్లేదు? అది కావాలి. లాక్ అయిపోయి ఉన్నాడండి, ఏదో భయపడుతున్నాడు. మేబీ వాళ్ళిద్దరు సెక్షువల్ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయేమో, మేబీ బెదిరిస్తుందేమో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళిద్దరు న్యూడ్ పిక్స్ రిలీజ్ చేస్తాను నేను, నువ్వు వెళ్ళిపోతే అని బెదిరిస్తుందంట, బ్లాక్మెయిల్ చేస్తుందంట. అండ్ నేను గొడవ పడుతున్నాను ఇక్కడ, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా రివర్స్ అయితే పరిస్థితి ఏంటి అన్న దగ్గర రాజ్ తరుణ్ లాక్ అయిపోయాడు. ఓకే, ఇప్పుడు రాజ్ తరుణ్ లాయర్ కూడా ఏ రోజైతే మీరు రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ మదర్ ఇంటికి వెళ్ళారో ఆ రోజు వాళ్ళిద్దరు వెళ్ళి కేసు పెట్టడం కూడా జరిగింది మీ పైన. ఆ రోజు రాజ్ తరుణ్ తరఫున లాయర్ కూడా అన్నారు, అన్ని ఆధారాలు కూడా బయట పెడతాను, రాజుది తప్పు లేదు, రాజ్ తరుణ్కి లావణ్యకు పెళ్లి కాలేదు, ఇవన్నీ కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఆ లాయర్ ఏం మాట్లాడుతున్నారు? ఈ వీడియో అతను ఎవరో కూడా నాకు తెలియదండి అసలు. బేసిక్ గా తన నుంచి రెస్పాండ్ వచ్చిందా? మాకేం రాలేదు. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎవడైనా పెట్టుకోవచ్చు లాయర్. ఇతను చెప్పినవి అప్పచెప్తాడు, నంబర్స్ పెట్టి తీసుకుంటాడు, దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేస్తాడు. ఒక్క నిమిషం మేడం, జర కొంచెం లేట్ అయింది మాకు. ఏమైంది చెప్పండి మేడం. లావణ్య మేడం కంప్లైంట్ చేసామండి, కంప్లైంట్ ఒక్క నిమిషం లేట్ మాకు లేట్ అయింది కొంచెం. ఒక్క నిమిషం కంప్లైంట్ చేశానండి, అది ఏమని చేశారు? ఒక్క నిమిషం జర ఒక్క నిమిషం అన్న. సబ్మిట్ చేశానండి. లావణ్య మేడం మీకోసం ఆగిన మేము, ప్లీజ్. లావణ్య మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం. డ్రైవర్ ఎందుకంత తొందర పడుతుండో? రెండేళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి, అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నా పైన 7 కేసులు నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నాకు టెలిఫోన్ కాల్స్ వస్తున్నాయి, అంటే అది నేనే వస్తాను బయటకు, నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను. థ్యాంక్స్ చాలా విధాలుగా పెట్టారు, కానీ ఎంతసేపు ఉన్నా లావణ్య రాస్తారు. ఓకే, మరి ఈ లావణ్య రాజ్ తరుణ్ చరిత్రలో ఏం జరిగింది అసలు, ఏంటి అసలు, ఎందుకు ఇన్ని 2 నెలలుగా ఎందుకు సమాధానం దొరకలేకపోతుంది?
సమాధానం చెప్పాలంటే రాజ్ తరుణ్ ఫస్ట్ బయటికి వచ్చి చెప్పాలేమో ఏంటి అని తన సైడ్ ఆఫ్ వర్షన్. నాదైతే నేను డే 1 నుంచి అరిగిపోయిన సీడీ లాగా తిరుగుతానే ఉన్నాను, చెప్తానే అయితే వస్తున్నాను. అండ్ నేను చెప్పే దాంట్లో వీటిలోని అబద్ధం అయితే లేదు, అన్ని నిజాలే. అది నేను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే, మీకైనా ఎవరికైనా రేపొద్దున కోర్టులో అయినా సరే నేను ప్రూవ్ చేసుకోగలను. అసలు రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ కథ ఎక్కడ మొదలైందంటారు? అది ఎప్పుడో 2008లో అలా మొదలైందండి. మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫేస్బుక్లో అలా పరిచయం అయ్యాడు. ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. అంటే ఫస్ట్ ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టి, అంటే నా ఫ్రెండ్ ఆల్రెడీ మాట్లాడుతుంది తనతో. అప్పటికి నేను షార్ట్ ఫిలిమ్స్ ఇదంతా ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టాక మాట్లాడుకున్నాం. 2010లో 9లోనో 10లోనో వైజాగ్ వెళ్ళాను నేను. 2010 నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. అంటే ఐ లవ్ యూ చెప్పాడు, పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పటి నుంచి అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడే పెళ్లి చేసుకుంటావా అని అడిగారా? ఫస్ట్ టైం కలిసినప్పుడే ఇద్దరం, నాకైతే నచ్చాడండి తను. నా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది, మరి నాకు ఎందుకు అలా వచ్చిందో తెలీదు. నా అన్న ఫీలింగ్ వచ్చింది, నాకు నచ్చాడు అబ్బాయి. ఇంకా ఎవరైనా ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మనుషులతో మాట్లాడతానేమో, కానీ నా మనసుకైతే అండ్ నా లైఫ్ అయితే నా రాజే అంతే. అది నాకు ఆ రోజున్న ఫీలింగ్ ఈ రోజు సేమ్. ఆ రోజున్న ఫీలింగ్ ఈ రోజు సేమ్. మీరు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. మేము ఇలా పెళ్లి చేసుకున్నాము, పెళ్లి చేసుకున్నాక కూడా ఒక 3 నెలల తర్వాత ఇంట్లో చెప్పాము, 2 ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్నారు. మేము ఇప్పుడు 11 years కూడా ఒకే చోట ఉన్నాము, ఒకే ఇంట్లో పూజలలో కూడా పాల్గొన్నాము. ఇన్ని విధాలుగా జరిగాయి. ఓకే, ఎందుకంటే ఈ కేసు అనేది ఎటువైపు మలుపు తిరుగుతుంది అనేది కూడా తెలియనంత విచిత్రంలోకి వెళ్ళిపోయింది. కొత్త కొత్త వ్యక్తులు కూడా తన తరఫున కావచ్చు, మీ తరఫున కావచ్చు, కొత్త కొత్త వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈ కేసులో. మొన్నటి వరకు చూసుకున్నట్లయితే మీ టాపిక్ చాలా హల్చల్ అయింది. ఏ టాపిక్ అంటే మస్తాన్ సాయి. అవును, మస్తాన్ సాయి అనే వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ మస్తాన్ సాయి అనే వ్యక్తి లావణ్య నిజమే డ్రగ్స్ వ్యాపారం చేసింది, డ్రగ్స్ తీసుకుంది, దాదాపు 300 మందిని డ్రగ్స్కి అలవాటు చేసింది, నా దగ్గరికి వచ్చింది, చాలా వచ్చాయి టాపిక్స్, అందరికీ తెలిసిన విషయం ఇదంతా. ఇందులో నిజం లేదంటారు? ఆ 300 మందిలో 3 సరే తీసుకొచ్చి చెప్పానండి. ప్రీతి, ఉదయ్ ఇద్దరు చెప్పారు. అదే వీళ్ళని కాకుండా వీళ్ళు ఆల్రెడీ వచ్చి మాట్లాడి మా లైఫ్లో ఉండి చేసిన వాళ్ళే. ఇప్పుడు 1.5 yearగా నేను ఏం ట్రబుల్ అవుతున్నాను, 1.5 yearగా నా కేసు ఏమవుతుంది అన్న ఈ 5-10 మంది పీపుల్ సరౌండింగ్స్ కాకుండా లావణ్య 32 ఏళ్ల జీవితం ఉంది కదా. నేను ఎప్పుడు డ్రగ్స్కి అలవాటు పడ్డాను, ఎప్పుడు కొన్నాను, ఎప్పుడు అమ్మాను, వీటన్నిటి కూడా ఊరికి నోట్లోంచి వచ్చేసిందంటే మాట విసిరేయడం కాదు కదా, ప్రూవ్ చేయాలి. అది మస్తాన్ అయినా అవనివ్వండి, శేఖర్ భాష అవనివ్వండి. శేఖర్ భాష అయితే కూర్చొని అయ్యో అబ్బం శుభం తెలియని ఒక అమ్మాయికి పాలు పోసినట్టు నేను నోట్లో డ్రగ్స్ వేసేసి థమ్స్అప్ పోసానంటే ఇప్పుడు దేనికి పోసాను అంటే బ్లాక్మెయిల్ చేశాను అంటారు. బ్లాక్మెయిల్ దేనికి చేశాను? డబ్బుల కోసం. అంటే మళ్ళీ డబ్బులు ఏం అడగలేదు, ఆమె డబ్బులు ఏం తీసుకోలేదు, మళ్ళీ నేనే చేయాలి వాళ్ళకి. ఎప్పుడైనా అక్క కావాలక్క మనీ అంటే నా దగ్గరే 500 ఉంటే నేను 200 రీఛార్జ్ చేయలేము, అలాంటి పరిస్థితి. మళ్ళీ వాళ్ళ దగ్గర నేనేం డబ్బులు తీసుకుంటాను, డబ్బులు కాదు అని చెప్పారు. ఎందుకంటే అది ఎవిడెన్స్ చూపెట్టాలి కదా డబ్బులు అయితే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు అలా అబద్ధం చెప్పి మరి ఇప్పుడు బయటకు ఎందుకు రావట్లేదు అమ్మాయి? వాళ్ళందరూ ఆల్రెడీ పెయిడ్ ఆర్టిస్ట్లే అండి. మస్తాన్ కేసులో ఆల్రెడీ పెయిడ్గా ఉన్న పీపులే. మెయిన్ యునీత్ రెడ్డి అనే అతను, చింటూ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయింది 1.5 year ago. వీళ్ళందరూ ఏకం అవ్వడం, యునీత్ వాళ్ళ ఇంట్లో మీటింగ్స్ పెట్టడం, ఇదంతా లావణ్య మీద దెబ్బ తీయడానికి. ఒక తప్పుడు కేసు పెట్టింది అని మస్తాన్ సాయి పైన కేసు ఒకటి అయిందండి. ఓకే, నేను పెట్టాను ఒక 1.5 year లాస్ట్ ఇయర్ మార్చ్లో. అంటే అప్పటికి మరి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ జరగట్లేదు కదా? జరగట్లేదు. మస్తాన్ నాకు అంటే మీకు పాత గొడవలే ఉన్నాయా? అవును. ఓకే, 1.5 year ago నేను March 31st కేసు ఫైల్ చేశాను. కేసు ఫైల్ చేసింది రాజ్కి తెలుసు. రాజ్ సపోర్టివ్ గానే ఉన్నాడు. రాజే లాయర్ ని మాట్లాడడం, డబ్బులు పంపించడం. గుంటూరు విషయం. ఓకే, ఆ రోజు మరి పెట్టినప్పుడు ఉన్న మనిషి ఈ రోజు ఎందుకు సడన్ గా తనకు ప్రాబ్లం అయింది? నేనేదో తెలియకుండా, రాజ్కి తెలియకుండా వెనకాల చేసేసి ఈ రోజు రాజ్కి తెలిసింది కాబట్టి వదిలేయడం, ఇలాంటివన్నీ అబద్ధం. ఇవన్నీ రాజ్ తరుణ్కి తెలుసా? అన్నీ తెలుసు, అన్ని. అసలు మస్తాన్ సాయి ఎవరు అనేది రాజ్ తరుణ్కి తెలుసా? నాకు రాజ్ తరుణ్కి మస్తాన్ సాయి ఒకే రోజు పరిచయం. యునీత్ రెడ్డి అనే అతను తీసుకొచ్చి పరిచయం చేశాడు. యునీత్ రెడ్డి వాళ్ళ వైఫ్ మా ఇంట్లో ఉండింది. సో తను నన్ను అడిగాడు,
నేను బేసిక్గా అతను నాకు 2014లో అలా పరిచయం, యూనిత్ రెడ్డి. ఒక షార్ట్ ఫిలిం చేశాము. దాని తర్వాత మళ్ళీ ఏమి టచ్లో లేము. ఒక 6-7 ఇయర్స్ ఏం మళ్ళీ కలవలేదు. కోవిడ్ లాక్డౌన్ టైంలో మళ్ళీ పాత ఫ్రెండ్స్ అంతా టచ్లోకి వస్తున్నారు కదా, అలా టచ్లోకి వచ్చాడు. నేను లాక్డౌన్లో ఒక ప్లేస్లో స్టక్ అయ్యాను. నాకు అకామిడేషన్ కావాలి, ఏమైనా హెల్ప్ చేయగలవా అని అడిగితే ఒక 1 వీక్ 10 డేస్ వేరే ప్లేస్లో ఉన్నాను. నాకు అలా అకామిడేషన్ హెల్ప్ చేశాడు యూనిత్ రెడ్డి. తిరిగి తను నన్ను అలాగే అడిగాడు హెల్ప్. ఈసారి నా గర్ల్ ఫ్రెండ్కి కావాలి, అప్పుడు ఇంకా అతను పెళ్లి చేసుకోలేదు. అతనికి నా గర్ల్ ఫ్రెండ్ ఇలా ప్రెగ్నెంట్ ఉంది, మీ ఇంట్లో ఉండొచ్చా తను, ఇప్పుడు ఇలాంటి టైంలో హాస్పిటల్లో ఉండడం కరెక్ట్, హాస్టల్లో ఎక్కడ ఉండడం కరెక్ట్ కాదు, నేను ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఈలోపు మీ ఇంట్లో ఉండొచ్చా ఒక 1 వీక్ అని. సో 1 వీక్ కాస్త 3-4 months అయింది. తను ఒక్కతే ఉంది మా ఇంట్లో, నేనే ఉన్నాను, నేనే చూసుకున్నాను. యూనిత్ రెడ్డి ఒక 4 monthsకి ఇంకా తర్వాత మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు అలా రాజ్కి పరిచయం అయ్యాడు. మా ఇంట్లో ఒక 1 month వరకు ఉన్నాడు. వాళ్ళిద్దరు పెళ్లి కాలేదన్నారు కదా, అంటే ఒక చిన్న విషయం ఇక్కడ, రాజ్ తరుణ్ ఒక ఇండస్ట్రీలో ఒక హీరోగా అప్పటికే తను ఒక ఫేమ్ లో ఉన్నారు. అలాంటప్పుడు ఇలా వీళ్ళు లివింగ్ లిరేషన్ లో ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ గా తీసుకురావడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పలేకపోయారా? సపోర్టే చేస్తాం కదండి. ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే మనం ఏమైనా అబార్షన్ చేయించాలా, లైఫ్ వస్తుంది అంటే హ్యాపీయే కదా ఎవరికైనా సరే. అంటే పెళ్లి చేసుకోవాలి కదా వాళ్ళు, మరి పెళ్లి అదే లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు అనుకుంటా. సో యాక్చువల్లీ తనకి 2 wives, ఫస్ట్ వైఫ్ ఏమో గుంటూరులో ఉంటది, దీని సెకండ్ వైఫ్. సో ఇల్లీగల్ గా మ్యారేజ్ చేసుకోవడం అయితే చేసుకున్నారు. సో గర్ల్ ఫ్రెండ్ అని అంటారు కదా, బికాస్ ఫస్ట్ వైఫ్ ఊరుకోకపోవచ్చు, బట్ పెళ్ళి అయితే గుడిలో అయితే చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు బాబు పుట్టాడు. సో సెకండ్ వైఫ్ అని చెప్పొచ్చు, మనం గర్ల్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, బట్ కపుల్ ఈజ్ ఎ కపుల్ కాబట్టి. ఓకే, ఇప్పుడు అదంతా బాగానే ఉంది. అప్పుడు అప్పుడు యూనిత్ రెడ్డి, నా ఫ్రెండ్ ఒక అతను వస్తున్నాడు, హౌస్ కోసం చూస్తున్నాడు, మన కమిటీలో ఖాళీ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయి అని చెప్పాను. మేనేజర్ నంబర్ ఇచ్చాను నేను. వచ్చాడంట, తను చూశాడంట, తను వచ్చి ఇల్లు చూశాడంట, ఒకసారి ఇంటికి పిలవనా అన్నాడు. నేను రాస్తారని కూడా ఇంట్లోనే ఉన్నాం, యాషోర్ పిలువు అన్నాను. చింటూ తీసుకొని వచ్చాడు, లావణ్యాన్ని పరిచయం చేశాడు, రాస్తారని పరిచయం చేశాడు. అలా నాకు తెలుసు, పరిచయం అయ్యాడు 2022 సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో. మరి ఇద్దరికి ఒకేసారి పరిచయం అయిన ఈ మస్తాన్ సాయి, మరి రాజ్ తరుణ్ కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లోనే, మస్తాన్ సాయి అనే వ్యక్తితోనే లావణ్య ప్రెగ్నెంట్ అయింది. అసలు అది చాలా తప్పు మాట ఇది. అండ్ రాజ్ తరుణ్ కూడా అలా ప్రెగ్నెంట్ అన్నది మాట్లాడలేదు అనుకుంటా. అండ్ మరి ప్రెగ్నెంట్ అయ్యాను అంటే నాకు హ్యాపీయే, ఎందుకంటే ఓకే నాలో ఆడతనం ఉంది అని నేను అనుకుంటా. శేఖర్ భాష కూడా ఏమో వచ్చి అమ్మాయికి పిల్లలే పుట్టరు అనుకుంటూ చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది లైవ్ లో. అసలు వాడేవాడండి, అంటే ఏమని అంటే మస్తాన్ సాయి వల్లే ఆ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ కూడా రాజ్ తరుణ్ వల్ల కాదు అని చెప్పేసి శేఖర్ భాష కూడా చెప్పడం జరిగింది. నాకు మెడికల్ గా అబార్షన్ అనేది 2016 అప్పుడు జరిగితే, మస్తాన్ సాయి 2022 వరకు నేను మస్తాన్ సాయి ఎప్పుడు కలవలేదు, చూడలేదు. గాల్లో పిల్లలు పుట్టిసారు నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.